మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా ఐఎంయూ వాళ్ళ సైడ్ నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్ ఒకటి బయటకు వచ్చింది. అసలు ఈ సర్క్యులర్ నిజంగా అంత ఇంపార్టెంటా లేదా అనేది మొత్తంగా ఈ వీడియోలో మనం చూస్తాం. అసలు ఆ సర్క్యులర్ కోసం తెలుసుకోకుండా మీరు కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మీకు అసలు నార్మలైజేషన్ అంటే ఏంటో అర్థం కాదు, కట్ ఆఫ్ ఎంత వస్తుంది, నెక్స్ట్ మెయిన్లీ వాళ్ళు 2 షిఫ్ట్స్ లాగా అసలు ఎగ్జామ్ ఎందుకు డివైడ్ చేశారనేది కూడా మీకు తెలియదు. వీటన్నిటి కోసం తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ దాకా చూడండి. మేబీ వీడియో కొద్దిగా లెంతీ కూడా అవ్వచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ కొద్దిగా పెద్దగానే ఇచ్చారు వాళ్ళు. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఐఎంఏ వాళ్ళు అసలు ఇన్ని సంవత్సరాల లోపల ఇప్పుడు వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేది 2 బ్యాచెస్ లోపల వాళ్ళు డివైడ్ చేయలేదు. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఐదర్ మార్నింగ్ అని లేకపోతే ఈవినింగ్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇయర్ వాళ్ళకి ఎక్కువ మంది రావడం వల్ల బ్యాచెస్ అనేవి 2 షిఫ్ట్స్ లాగా డివైడ్ చేశారు. అంటే బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2. ఇది అసలు జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ 45,000 to 50,000 స్టూడెంట్స్ మాత్రమే రాస్తుంటే ఈ ఇయర్ చూసుకుంటే మినిమంగా ఎలా లేదనుకున్నా మీకు ఒక 80,000 నుంచి 1,20,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ ప్రజెంట్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. సో దీనివల్లనే మనకి 2 షిఫ్ట్స్ లాగా ఎగ్జామ్ మొత్తం డివైడ్ చేసి పడుతున్నారు. సో ఎలాగైతే మనకి ఎగ్జామ్ని 2 షిఫ్ట్లా డివైడ్ చేస్తున్నారు అంటున్నారో అప్పుడే మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. పేపర్ కూడా 2 పేపర్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్ లోపల. అంటే ఇప్పుడు బ్యాచ్ ఏ వాళ్ళ పేపర్, బ్యాచ్ బి వాళ్ళ పేపర్, ఇద్దరు పేపరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేబీ బ్యాచ్ ఏ డిఫికల్ట్గా ఉండొచ్చు, లేదంటే బ్యాచ్ బి డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఎట్ ది ఎండ్ పాయింట్ ఏంటంటే రెండిట్లో ఒక బ్యాచ్ వాళ్ళ పేపర్ అనేది మాత్రం టఫ్గా ఉంటుంది, ఇంకో బ్యాచ్ పేపర్ ఈజీగా ఉంటుంది. సో దీని మీద డిసైడ్ చేసుకునే వాళ్ళు నార్మలైజేషన్, ఇంకా పర్సెంటైల్ క్యాలిక్యులేషన్, ఇంకా కట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంతా మనకి చెప్పారు. సో ఇప్పుడు నార్మలైజేషన్ మాటకి వస్తే ఇప్పుడు 2 బ్యాచ్ల్లాగా ఎలాగైతే డివైడ్ చేశారో ఎగ్జామ్ పేపర్ కూడా 2 బ్యాచ్ల్లో అవుతుంది. సో ఇప్పుడు బ్యాచ్ ఏ లోపల మనకి టాపర్ వచ్చేటప్పటికి 170 స్కోర్ చేశాడు, ఇంకా బ్యాచ్ బిలో టాపర్ వచ్చేటప్పటికి మనకి 120 స్కోర్ చేశాడు అనుకోండి. వీళ్ళిద్దరినీ కలిపే మనకి ఒక పర్సెంటైల్ క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్యాచ్ ఏలో ఎవరైతే 170 స్కోర్ చేశారో, బ్యాచ్ బిలో ఎవరైతే 170 స్కోర్ చేశారో వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే వాళ్ళ బ్యాచ్కి టాపర్స్. ఇప్పుడు పర్సెంటైల్ ఇంకా కట్ ఆఫ్ స్ట్రాటజీ ఈ ఐఎంయూ వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే సర్క్యులర్ వచ్చిందో దీంట్లోపల ఈ 2 సెక్షన్స్ అనేవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో క్లియర్గా మీకు చెప్తాను. సో ఇది సెక్షన్ పూర్తిగా విన్న తర్వాత మీకు ఈ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత మీ మట్టుకు మీరే మీ ర్యాంక్ కానీ మీ పర్సెంటైల్ కానీ రెండు క్లియర్గా కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఎట్ ది ఎండ్ ఇప్పుడైతే మనం క్లియర్గా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో ఒక బుక్ మీద పర్సెంటైల్ ఇంకా కట్ ఆఫ్ లాజిక్ కోసం మాట్లాడుకుందాం. దీనికోసం మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ లోపల మనం 2 కేసుల్లో డివైడ్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎగ్జామ్ కూడా 2 బ్యాచ్ల్లాగా అవుతుంది. ఇప్పుడు బ్యాచ్ 1 దాన్ని కేస్ 1 లాగా, ఇంకా బ్యాచ్ 2ని కేస్ 2 లా తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళకి షిఫ్ట్ 1 మనం జనరల్గా అనుకుంటాం. ఇప్పుడు ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 లోపల మనం జనరల్గా అనుకుందాం ఒక 30,000 మంది స్టూడెంట్స్, అంటే ఒక 60,000 లోపల ఒక 30,000 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎపియర్ అయ్యారు ఎగ్జామ్కి. ఈ 30,000 స్టూడెంట్స్ అనే మనకి అప్లికేషన్స్ పెట్టారు. ఈ 30,000 లోపల మనకి 5,000 స్టూడెంట్స్ ఇటుపక్క, ఇంకా 5,000 స్టూడెంట్స్ ఇటుపక్క ఆప్షన్ ఉన్నారు. ఈ 5,000 స్టూడెంట్స్ మనం తీసేస్తే ఇక్కడ మన 25,000 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. ఈ 25,000 లోపల ఒక సెట్ ఏ పేపర్ అనేది, అదే షిఫ్ట్ 1 పేపర్ అనేది మనం హార్డ్గా ఉంది అనుకుందాం. షిఫ్ట్ 2 పేపర్ వచ్చేటప్పటికి మనం ఈజీగా ఉంది అనుకుందాం. ఇప్పుడు హార్డ్గా ఉన్న వాటి దాంట్లోపల టాపర్ వచ్చేటప్పటికి 160 స్కోర్ చేశాడు, లోయెస్ట్ చూసుకుంటే -20 స్కోర్ చేశాడు. అదే ఇప్పుడు మనకి ఈజీ ఉన్న సెట్ లోపల చూసుకుంటే టాపర్ అనేవాడు 190 స్కోర్ చేశాడు, ఇంకా లోయెస్ట్ లోపల మనం చూసుకుంటే 30 లేకపోతే 3 స్కోర్ చేశాడు అనుకుందాం. లోయెస్ట్ లోపల మనకి 3 స్కోర్ చేశాడు, ఇక్కడ మైనస్, ఇక్కడ 3. ఇప్పుడు ఇందులో మనం అదే మీరే చూసుకుందాం, ఒక ఇన్ కేస్ మీరు ఒక 70 మార్క్స్ స్కోర్ చేశారు అనుకుందాం. ఇప్పుడు మీ ర్యాంక్ అనేది ఒక 20,000 మెంబర్స్ కంటే కింద ఉన్నారు, అంటే మీ కింద ఇంకొక 20,000 మంది ఉన్నారు అనుకోండి. మీ కింద ఎప్పుడైతే 20,000 మంది ఉంటారో ఇప్పుడు పర్సంటైల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ కింద ఒక 20,000 మెంబర్స్ ఉన్నారు, 20,000 మెంబర్స్ మీ కింద ఉన్నారు, ఇంకా మొత్తం ఎన్ని మంది రాశారు, 25,000 మెంబర్స్. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, 25,000 మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో మీది 20,000 మధ్యలో వచ్చింది, అంటే మీ కింద ఇంకా 20,000 మెంబర్స్ ఉన్నారు, ఇంకా మీ కింద మొత్తానికి 25,000 మెంబర్స్ వచ్చారు ఇంటూ 100. ఇప్పుడు దీనికి చూసుకుంటే మనకి 80% వస్తుంది. అదే ఇప్పుడు కేస్ 2 లోపల మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈజీ పేపర్ వచ్చిందో ఇందులో మనకి 70 మార్క్స్ నువ్వు స్కోర్ చేసావు. ఇక్కడ 70 స్కోర్ చేసిన తర్వాత కింద ఇంకా 14,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ 14,000 మెంబర్స్ని చూసుకుంటే ఇప్పుడు 14,000 అపాన్ 25,000,
ఇంటూ 100%. ఇక్కడ మనకి చూసుకుంటే 56% అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడు నువ్వు టఫ్ పేపర్ లోపల అదే హార్డ్ పేపర్లో ఎగ్జామ్ ఇస్తే 70 మార్క్స్ స్కోర్ చేస్తే ఇక్కడ చూసుకుంటే నీకు 80% స్కోర్ అవుతుంది. అదే ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో చూసుకుంటే మీకు ఎప్పుడైతే 70 స్కోర్ చేసినా సరే మీ మార్క్స్ అనేవి చూసుకుంటే అదే మీ మార్క్స్ బట్టి మీ పర్సంటేజ్ చూసుకుంటే 56కి వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా డిఫరెన్స్ వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఐఎంఏ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఇంపార్టెంట్ షెడ్యూల్ లోపల ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ 40% ఆఫ్ ద టాపర్స్కి మాత్రమే వాళ్ళు సీట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు టాప్ సైడ్ నుంచి మీ పర్సంటైల్ అనేది 40% మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు 100 to 60% లోపల మాత్రమే మీరు ఉండాలి, అప్పుడే మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం సింపుల్గా ర్యాంక్ వైజ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అదే మీ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ర్యాంక్ వైజ్ అది ఇప్పుడు ర్యాంకు ఇప్పుడు కేస్ 1 ఎలాగైతే కేస్ 1 కేస్ 2 మనం కేస్ 1 ముందు నుంచే మాట్లాడుకుంది హార్డ్, కేస్ 2 వచ్చేటప్పటికి ఈజీ. ఇప్పుడు కేస్ 1 లోపల మీకు 78% వచ్చింది. ఇప్పుడు కేస్ 2లో చూసుకుంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రకారం 64 వచ్చింది. క్యాలిక్యులేషన్ మీరు మళ్ళీ చూసుకోవచ్చు, పర్సంటేజ్ ఎలాగ వేయాలనేది మీకన్నా కింద ఎంతమంది ఉంటారు అనుకుంటారు, నెక్స్ట్ ఎంతమంది ఎపిఆర్ అయ్యారు అనేది మీరు ఆన్లైన్లో చూస్తే దొరికేస్తుంది ఆ రోజు బట్టి. సో దాన్ని బట్టి మీ పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం కేసు 1లో మీరు 78, కేసు 2లో 64%. ఇప్పుడు ఈ 78 ఇంకా 64 ఈ ఇద్దరు వాళ్ళ సైడ్ నుంచి సెలెక్ట్ అయిపోతారు ఐఎంయూసీఈటీ లోపల. సో ఇదన్నమాట మొత్తం సర్క్యులర్లో ఉన్న క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ లేకపోతే ఇక్కడ నాకు కింద కామెంట్లో అయినా అడగండి. నేను క్లియర్గా మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.